చివరిగా రెండు మాటలన్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6 కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీలు అని చెప్పిండన్న. అభయహస్తం అన్నాడు, ఇలా అభయహస్తం లేదన్నా, అది భస్మాసుర హస్తమైంది. అభయహస్తం భస్మాసుర హస్తమైంది. మహిళా సోదరీమణులకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి నెలకి ఇవ్వాల్సిన 2500 ఎగ్గొట్టి వాళ్ళ తలల మీద అభయహస్తం కాదు భస్మాసుర హస్తం పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. అంతకంటే ఎక్కువ నువ్వు చేస్తుంది ఏం లేదు. 12వ పేజీ అన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 అన్న ఏం చెప్పిండు? ప్రతి గిరిజన గూడాన్ని సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం ప్రతి తండాకు గ్రామ పంచాయతీలకి పర్ ఇయర్ 25 lakhs ఇస్తా అని చెప్పిండు. ప్రతి గిరిజన గూడానికి తండాకి. మన నగేష్ అన్న చెప్పాలి, వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గిరిజన గూడాలకు ఎన్ని తాండాలకి ఏడాదికి 25 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిందో చెప్పాలి. ఇది పేజీ నెంబర్ 12 కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో. 2 పేజీలు వెనుకపోదామన్నా కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 10లో చెప్పిండు 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకునికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తా అన్నాడు. ఒక స్కూటర్ అని ఇచ్చిండు అన్న, గాడిద గుడ్డి ఇచ్చిండు అన్న, అంతకుమించి ఏమి ఇవ్వలేదు. మేము మాట్లాడలేము రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాం, నీకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదువుకొని వచ్చినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే కష్టమవుతుంది. అధికారి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డదారులు దొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తుంది ఏముంది అనేది ఒకసారి తెలంగాణ యువతను ఆలోచించమంటున్నారు. ఎగ్జామ్స్ వాయిదా ఇవ్వమన్నారు, నెలకో ఎగ్జామ్ పెట్టమన్నారు. మీరు యువకుల పట్ల నిరుద్యోగ యువకుల పట్ల 4000 నిరుద్యోగ వృత్తి పక్కకు పెట్టిండ్రి. మీ హస్తం ఆపన్న హస్తం కావాల్సింది ఉండే, కానీ ఆపన్న హస్తం కావాల్సినటువంటి మీ హస్తం ఈరోజు అక్కడ అది కర్కశ హస్తంగా మారింది, కపట హస్తంగా మారింది. మీరు వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఏం మారిందన్నా హరీష్ రావు బడ్జెట్కి బట్టి బడ్జెట్కి ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. హరీష్ రావు బడ్జెట్ పెట్టిండు, లాస్ట్ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా. టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ which was presented by Mr. Harish Rao as the last finance minister 2.26 లక్షల కోట్లు పెట్టిండని హరీష్ రావు గారు. ఎన్నికల కంటే ఒక సంవత్సరం ముందు గౌరవనీయులు నాటి ఆర్థిక మంత్రి పెట్టినటువంటి బడ్జెట్ 2.26 lakh crores పెట్టిండు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత అయింది బడ్జెట్, ఎంత ఖర్చు పెట్టిరు, టోటల్ ఎంత వచ్చినాయి రెవెన్యూ అని లెక్కేస్తే 1.60 lakh crores వచ్చింది. 2.26 లక్షల కోట్లు పెడితే ఖర్చు పెట్టింది ఆదాయాలు ఎంత వచ్చింది? 1.60 lakh crores వచ్చింది. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల్ని లెక్కలు పెంచి చూపించారు తప్ప ఇంకొకటి ఏం కాదు. హరీష్ రావు 2.26 పెట్టిండు కాబట్టి నేను 2.92 పెడతా. ఏడికెళ్ళొస్తాయి బట్టి అన్నా అంటే కేంద్రం ఇవ్వాలి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అడ్డగోలు ప్రామిసులకి కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే బెబ్బే బెబ్బే మెమ్మే మెమ్మే తప్ప బట్టి దగ్గర సమాధానం లేదు. అందుకని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, వీఆర్ ఫర్ దిస్ కంట్రీ. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్. అందుకనే ముద్రా లోన్లు 10 లక్షలుంటే 20 లక్షల రూపాయలకు పెంచినాం. స్ట్రీట్ వెండర్స్ కి ఇస్తున్నాం, 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తా ఉన్నాం, ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తా ఉన్నాం, 25,000 పంచాయతీలకి బ్లాక్ టాప్ రోడ్లు ఇస్తా ఉన్నాం. ఇగో ఇది సంతులితమైనటువంటి డెవలప్మెంట్, ఈ దేశం మొత్తాన్ని చూసేటువంటి డెవలప్మెంట్ కదా. అంతకు మించి ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు అనేది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, మీ రాజకీయ అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్టర్ల కోసం కేంద్రంలో బడ్జెట్ పెట్టరు. కేంద్రంలో బడ్జెట్ పెట్టేది అస్సాంలో వరదలు వస్తే ఆదుకోవాలని పెడతారు. నలంద యూనివర్సిటీకి పైసలు ఇచ్చిర్రు, బీహార్కు పైసలు ఇచ్చారని ఏడుస్తున్నటువంటి మూర్ఖుల్లారా, ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీ లేని రోజు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. మీ 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నలందాని ప్రపంచం మర్చిపోతే తిరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నలంద యూనివర్సిటీకి, తక్షశిల యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్రుడి ప్రభుత్వం అయితే కక్కుర్తి మాటలు మాట్లాడేటువంటిది మీరు. ఆక్స్ఫర్డ్ కోదామా, ఇంకెక్కడికి పోతారు వాళ్ళు, కేంబ్రిడ్జ్ కోదామా అని మాట్లాడతారు. ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు, ప్రధానమంత్రులు ఉండి, ఫైనాన్స్ మినిస్టర్లు ఉండి ఈ దేశంలో టాయిలెట్ లేని ఇళ్లకు టాయిలెట్లు కట్టేయాలనే ఆలోచన మీ ఆక్స్ఫర్డ్కి కేంబ్రిడ్జ్కి రాకపోతే మేం చేస్తా ఉన్నాం, నరేంద్రుడి నాయకత్వంలో చేస్తా ఉన్నాం, పేదల కోసం పనిచేస్తా ఉన్నాం.